హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే కోడి తొడలతో ఇలా స్పెషల్గా చేశానండి. చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉందండి. అంటే వేడి వేడి అన్నం, చపాతీ, బిర్యానీ ఇలాంటి వాటన్నింటిలో కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా మనం టమోటాలు తీసుకోవాలి. నేనైతే ఒక 3 టమోటాలు మంచి ఎర్రటి పండ్లు తీసుకున్నాను, అది గట్టిగా ఉండేటి. ఈ విధమైనవి తీసుకునేసి ఇప్పుడు మనం ఒక మిక్సీ జారీలో వేసుకోవాలండి. కానీ ఈ టమోటాలు కట్ చేసేటప్పుడు తొడిమ భాగంలో ఉన్న ఆ గడ్డదాన్ని తీసేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి బుర్రబుర్రలాడుతూ పేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, సగం టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసుకొని 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దాన్ని బాగా ఇలా పేస్ట్ టైప్లో చేసుకోవాలండి. ఫస్ట్ లైట్గా కొద్దిగా పోసుకుని ఇలా ఉంటలు లేకుండా చేసుకుని తర్వాత తగినన్ని పోసుకునేసి ఇలా పేస్ట్ టైప్లో ఈ విధంగా రావాలండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం తెచ్చిన చికెన్ లెగ్ పీసుల్ని ఒక్కసారి శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వడవనిచ్చి అప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. కానీ శుభ్రంగా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఈ కోడి తొడల మీద కొంచెం ఈకలు కూడా వాళ్ళు కట్ చేసినప్పుడు అక్కడక్కడ మిస్ అయి ఉంటాయి. అవి మనం శుభ్రంగా తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఈ టైప్లో ఎక్కువ కండ ఉన్న భాగంలో లైట్గా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడేమవుతుందంటే ఈ చికెన్ అన్నది లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఓకేనా. ఈ టైప్ ఘాట్లు పెట్టాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూను సాల్ట్ ఇవి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఇవన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా మనం పెట్టిన ఘాట్లు ఉన్నాయి చూసారు తొడలకి, వాటిల్లో కూడా ఈ మసాలా పోయేటట్టుగా ఈ టైప్లో బాగా కలిపి దీన్ని ఒక అరగంట సేపు అయితే ఊరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కావాలి. ఇప్పుడు కొంచెం వేడెక్కనిచ్చేసి మనం ఏదైతే ఊరబెట్టామో చికెను దాన్ని ఇందులో వేసేసుకుందాం. ఆ లెగ్ పీసుల్ని ఇవన్నీ దీంట్లో వేసిన తర్వాత ఇవి ఎలా అంటే మంట మీడియంలో ఉంచి వీటిని బాగా వేగనివ్వాలండి. అంటే కాస్త అటు ఇటు తిరగేసుకుంటూ నలువైపులా బాగా తిరగేసుకుంటూ వీటిని 180% వరకు బాగా ఫ్రై కానివ్వాలండి. ఎందుకంటే ఈ లావు ఉంటాయి కదా, లోపల వరకు ఉడకాలంటే కొంచెం సన్న మంట మీద బాగా ఫ్రై కావాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి ఏంటంటే ఫ్రై చేసేదాన్ని బట్టి కూర రుచి చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనం ఈ కట్ చేసిన ఘాటుల్లో గుండా లోపల వరకు బాగా ఉడుకుద్దండి ఈ టైప్లో. ఓకేనా. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఒక 2 యాలకులు కూడా వేసి కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయలను ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందాక లెగ్ పీసుల్లో ఊరబెట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాం కదా, సరిపోద్దండి. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేదాకా బాగా ఇలా వేగనిచ్చిన తర్వాత ఇందాక మనం కలిపి పక్కన పెట్టిన ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఈ టైప్లో మనం కలుపుతూ ఇలా బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు టమోటా పేస్ట్ గ్రైండ్ చేసిందాన్ని దాంట్లో వేసేసుకునేసి దీన్ని కూడా కాస్త అలా పచ్చివాసన పోయేదాకా తుక అంటూ ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఫ్రై చేసి పెట్టిన ఈ చికెన్ లెగ్ పీసుల్ని దీంట్లో వేసేసుకోవాలి. కానీ ఏంటంటే ఈ విధంగా చేయండి, కూర మాత్రం చాలా బాగుంది. కానీ ఎవరు కూడా మిస్ కావద్దు, పక్కా ఈ టైప్లో చేయండి. ఒక్కసారి తిన్న వాళ్ళు జీవితంలో మర్చిపోరండి. రుచి మాత్రం చాలా బాగుంది. ఈ టైప్లో అన్నీ తిరగేసిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఈ గ్రేవీలో ఇలా బాగా పీల్చుకొని ఇవ్వాలండి. అప్పుడు లెగ్ పీసులకి రుచి సూపర్గా ఉంటుందండి. ఓకేనా.
ఇప్పుడు దీంట్లో మనం గ్రేవీ ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాసున్నర నీళ్లు పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసాను. అది చూసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త ఇలా తిరగదిప్పుకొని అది సాల్ట్ వేసేటప్పుడు ఒక్కకాయ వేయకుండా ఇలా చల్లుకునేసి మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఈ పులుసులో బాగా మరగనివ్వాలండి. ఇలా తుక అంటూ మరిగిన తర్వాత అడుగు పట్టుకోకుండా కాస్త ఇలా తిప్పుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టిన ఈ కొత్తిమీరని మీదకించి చల్లుకోవాలి. చల్లిన తర్వాత కాస్త అలా తిరగేసుకుందాం. కిందకి మీదకి ఇవన్నీ ముక్కలను తిరగేసినాక ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి చెక్ చేసుకుందామండి పీసెస్ ఎలా ఉడికాయి అన్నది. చూడండి అలా అనగానే ఇలా ఊడొచ్చేస్తండి ఎక్కడ కండలు అక్కడ. ఆ టైప్లో సూపర్గా ఉడుకుద్దండి. కూర కూడా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని వేడిగా దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడిగా రైస్లోకే కానీ చపాతీలోకే కానీ బిర్యానీ ఇలా దేనిలోకైనా సరే పర్ఫెక్ట్ రుచిగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ స్పెషల్గా మాత్రం సూపర్గా ఉందండి. మరొక వీడియోలో కలుద్దామా?